ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరంలో జూలై నెలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది? ఇప్పుడు మనకి జ్యేష్ఠ మాసం 15వ తేదీ వరకు ఉంటుంది. అలాగే ఆషాఢ మాసం 15వ తేదీ మొదలుకొని ఆగస్టు నెల 12వ తేదీ వరకు ఉంటుంది. ఈ నెలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక రకం చెప్పాలంటే కుంభంలో రాహు ఉన్నాడు, శని తాలూకా ప్రభావం ఉంది. కుంభం నుంచి మేనం గెలిపాడు శని, అయినప్పుడు కూడా శని తాలూకా ప్రభావం ఈ 30 నెలల్లో అనుభవించక తప్పదు. కుంభరాశి అంటే పూర్ణత్వం గల రాశి. శని అంటారు, శని ఏం చేయడు వాడి కుంభరాశిలో ఉన్నవాడు. ఎందుకంటే చాలా ప్రేమ ఎక్కువ. కుంభానికి స్వచ్ఛత్వం శని అతి ప్రేమైనటువంటి పొందిక ఉంది. అయితే ఇక్కడ రాహు ఉన్నాడు, శని కంటే డేంజర్. శనిని ఇప్పుడు కూడా మీరు ఇబ్బంది అనుకుంటారు, కానీ రాహు చాలా ఇబ్బంది చేస్తాడు. ఎలా చేస్తాడు? అకారణ కలహములు, మాట పట్టింపులు, తలసిన కార్యములకు ఆటంకములు, చేయు వృత్తి యందు ఉత్సాహముడు, వ్యాపారమునందు ఆశించినంత లాభము పొందలేకపోవుట. వ్యాపారం మనం చేస్తాం, ఎంతైతే ఆశిస్తాం అంత లాభం పొందలేక ఉన్నాం. మార్పులు, కొన్ని మార్పులు వ్యాపారంలో ఎన్ని రకాలుగా మార్పులు చేయాలి, అన్ని రకాలుగా అవతపడుతుంటాం డబ్బు సంపాదించడం కోసం. రుణములు చేయుట, రుణం అన్నది తప్పదు. ఆ రుణము తాలూకు లోడే పెరిగిపోతుంది. పాత బాకి తీరుతుంది అంటే ఆల్మోస్ట్ ఇంకో బాకి వచ్చేస్తుంది. మనకు రావాల్సింది మాత్రం వచ్చేది తక్కువ, ప్రభుత్వ పరంగా వచ్చేది చాలా తక్కువ. కాంట్రాక్టర్లు ఎంతమంది అడిగిపోతున్నారని చూస్తున్నారు కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు కోటీశ్వరులు, అపర కుబేర్లు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతో బాధపడుతున్నారు. ఇలాగంటే అలాంటి బాధలు కాదు. కానీ ఒక్కటి, ఈ కుంభరాశిలో విద్యాలాభము ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ లాభము, విద్యాలాభం, ఈ రెండు కూడా కంపల్సరీ. కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి, ఒత్తిడి లేకుండా ఉండదు. ఎందుకని ఈ 2 నెలలు కూడా ఎంత ఒత్తిడి ఉందంటే అంత ఒత్తిడి కాదు, విపరీతమైనటువంటి ఒత్తిడి. ఆ ఒత్తిడిని తట్టుకునే శక్తి కూడా భగవంతుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. కోర్టు వ్యవహారం యందు అపజయము, ఇక్కడ కోర్టు వ్యవహారాల్లో కూడా జటిలతో ఇబ్బంది కలుగుతుంది. శత్రు బాధలు విపరీతం హెచ్చుగా ఉండును. శత్రువులు విపరీతం, మన దగ్గర తిన్నవాళ్ళు, మనతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు, మన స్నేహితులే శత్రువులుగా మారే అవకాశం లేకపోలేదు. శత్రువులు ఎక్కువగా ఉన్నారు. నమ్మిన వారి వలన మోసపోవటం ఎక్కువగా జరుగుతుంది. నమ్మక ద్రోహం విపరీతంగా ఉంటుంది. కుటుంబమందు కలహములు, విపరీతమైనటువంటి ధన వ్యయము, వాహన ప్రమాదములు ఎన్నున్నాయండి. చోర భయము, కుటుంబ కలహములు, ధన వ్యయము, వాహన ప్రమాదము, చోర భయము కలుగు. అంటే ఇది యావరేజ్గా గోచారంలో వారు రాసినటువంటి పంచాంగకర్తలు వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకొని శని ప్రభావాన్ని లెక్కేసుకొని రాహు తాలూకా ప్రభావాన్ని చూసుకుంటూ రాశారు. ఎందుకంటే మకర రాశి, కుంభరాశి, మకర రాశిలో మంచి, మకర రాశిది కూడా శనే, కానీ మకర రాశికి ఇప్పుడు లేదు, ఏళ్ళని శని ప్రభావం లేదు. మాకు ఉంది, వాళ్ళకి ఒకటే కదండి, అది తప్పు. మన ప్రశ్న వేశారు, అంటే మకర రాశికి శని స్వక్షేత్రం కదా, మరి వాళ్ళకున్న గోచారం మాకున్న గోచారం ఒకటి. అలాగే ఇవ్వండి, నక్షత్రాలు మారిపోతేనే దశలు మారిపోతే, అంతర్దశనాదులు మారిపోతారు. అవన్నీ గోచారం వేరు, ఈ గ్రహచారం వేరు. గోచారం కొంతవరకు పనికొస్తుంది. కుంభరాశిలో ఒకటి చెప్తున్నాం, రాహు వెళ్ళినంత వరకు అది ఇబ్బందికరంగా ఉంటుంది. శని తాలూకా ప్రభావం లేదు. శని తాలూకా ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఏనాడు శని మీకు ఎటువంటి హాని కలగనివ్వదు. రాహు తాలూకా ప్రభావమే ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఇంకోవడం తగిలింది. ఎందుకంత నష్టాన్ని చెప్పుకుంటున్నా అంటే, కుంభరాశి వారికి 4వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. పెళ్ళిళ్ళకి ఆటంకాలు, శుభకార్యాలకు ఆటంకాలు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడండి. అంత ఇబ్బంది కాదు. అయితే పంచమంలో బుధుడు, పెళ్ళి కొత్తగా అయినటువంటి వాళ్ళకి సంతానాన్ని ఇస్తున్నాడు బుధుడు. ఎంత కష్టంలో కూడా సంతానాన్ని
ఇస్తున్నాడు. ఆరో ఇంట్లో గుళ్ళు మనకి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా కుటుంబానికి కావాల్సిన ధనాన్ని కూడా గురుడు ఇస్తున్నాడు. కాబట్టి మనకి ధనం వస్తుంది, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులను తట్టుకునే శక్తి కలగాలి. కాబట్టి శనివారము అనగా శనివారము స్వామిని మనసారా వెంకటేశ్వర స్వామిని గోవిందనామ సంకీర్తన మనసులో చేసుకుంటూ ఆలయ ప్రదక్షిణ చేసినట్లయితే మనకున్నటువంటి ఏదైతే కష్టం ఉందో, నెగిటివ్ ఎనర్జీ ఉందో అది పోయి పాజిటివ్ ఎనర్జీ మనం పొందగలము. దైవానికి మించిన శక్తి ఇంకెవ్వరు కూడా ఇవ్వలేరు. కాబట్టి దైవాన్ని ఆరాధించండి, మంచి ఫలితాలు ఆశిద్దాం. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.